మోడీ సర్కారు వ్యూహాత్మకంగా వేసే అడుగుల్లో ఒక చిన్న ఆలస్యం ఎంత దెబ్బతీసింది అన్నట్టు దానికి సంబంధించిన ఒక కథనం. ఓ సమస్యను పరిష్కరించడంలో తాత్సారం చేస్తూ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమస్య మాయమైపోదు, సముద్రం పెరిగి మరింత ప్రమాదకరంగా మారుతుంది. బంగ్లాదేశ్లో అక్రమ చొరబాటు పెరుగుతున్నా మనం వాళ్ళకి నిరంతరం మద్దతునిస్తూ మౌనంగా ఉండిపోయాం. ఇది మనం చేసిన అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటు. అటు పాకిస్తాన్ మాత్రం నిశ్శబ్దంగా తన ప్రభావాన్ని బంగ్లాదేశ్ అంతటా పెంచుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసింది. బంగ్లాదేశ్ వల్ల ప్రమాదం ఉండదని భావించిన భారత్ కేవలం పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ పైనే దృష్టి పెట్టింది. ఒకవేళ భారత్ ముందుగానే పాకిస్తాన్ కుయుక్తుల్ని పసిగట్టుంటే బంగ్లాదేశ్ హిందువులను రక్షించుకోవడంతో పాటు సిలిగురి కారిడార్ని బలోపేతం చేసి చిట్టగాంగ్ పోర్టు ప్రాంతంలో వ్యూహాత్మక పట్టు సాధించగలిగేది. ఆయా జిల్లాల్లో బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకుని ఉంటే నేటి ప్రమాదాలు తగ్గేవి. ఈ ఆలస్యం కారణంగానే ఇప్పుడు అటు బంగ్లాదేశ్ హిందువులు, ఇటు భారతదేశంలోని హిందువులు ముస్లిమ్స్లో పెరిగిన తీవ్రమైన మతపరమైన ఉన్మాదాన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఇస్లామిక్ కాంగ్రెస్ హిందువులను ఎత్తిని కావాలని పెట్టినటువంటి మంట అంటున్నారు. అదే సందర్భంలో ఇలాంటి ధోరణి ఇప్పుడు నేపాల్లో కూడా కనిపిస్తుంది. పాకిస్తాన్తో జరుగుతున్న చొరబాట్లు సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సమతుల్యతను మార్చేస్తున్నాయి. హెచ్చరికలు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెనుముప్పుగా మారుతాయని బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. మనకి ఇక్కడ మన వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ వ్యవహారాలు చూసాం.